హాయ్ అండి. మై సెల్ఫ్ అను చౌదరి, ఆయుర్వేద హెల్త్ అడ్వైజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, లేడీస్ మన సొసైటీలో చాలామంది ఒక మెచ్యూర్డ్ ఆర్ పెద్దవాళ్ళు, లేడీస్ అనేవాళ్ళు చాలా హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతున్నారండి. వాటిలో మెయిన్‌లీ ఏంటంటే బ్రెస్ట్ ఈ వృక్షోజాలు అనే సమస్య అనేది చాలా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. అసలు ఈ బ్రెస్ట్ ఇష్యూస్ ఏంటి? అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీనేజర్స్‌లోనైతే చిన్నపిల్లలు 15 ఇయర్స్ అబోవ్ ఆర్ 20 బిలో ఉన్న వాళ్ళైతే మెచ్యూర్డ్ అయ్యి ఉన్న పిల్లలు వాళ్ళేం చేస్తున్నారంటే ప్రోటీన్, విటమిన్స్ ఉండే ఫుడ్ తీసుకోవట్లేదు. వాళ్ళు జంక్ ఫుడ్‌లు, పిజ్జాలు, బర్గర్‌లు ఇవి తినేస్తున్నారు సొసైటీలో ఎక్కువగా. ఇవి తినటం వల్ల ఏంటంటే వాళ్ళకి శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ గానీ, విటమిన్స్ గానీ అనేవి వాళ్ళకి రావు. ఇవి రాకపోవడం వల్ల వాళ్ళ శరీరంలో ఆకృతి అనేది కరెక్ట్‌గా ఉండదు. సో, వాళ్ళ బ్రెస్ట్ సైజ్ అనేది వాళ్ళకి ఏ వయసుకి ఎంత ఉండాలో అంత ఉండదు. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ బ్రెస్ట్ చూడడానికి బాగా కనపడాలని చెప్పి కప్స్ ఆర్టిఫిషియల్‌గా ఇలాంటివి పెట్టుకుంటున్నారు. సో, ఇలాంటియేయి పెట్టుకోకూడదండి. మీరు ఏదైనా న్యాచురల్‌గా తెచ్చుకోవాలి. ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయమ్మా. సో, మీకు తెలీదు, అవగాహన లేదు కాబట్టి మీరు ఇలాంటివి చేస్తున్నారు. ఏం చేయాలంటే ఫస్టు పిల్లలకి ఆకుకూరలతో వండిన పప్పు గానీ, పాలు, బాయిల్డ్ ఎగ్ ఇలాంటివి ఇవ్వాలి. వాళ్ళు చిన్న వయసు నుంచే. ఇలాంటివి ఇవ్వడం వల్ల వాళ్ళకి శరీరానికి సరిపోయిన ప్రోటీన్, విటమిన్స్ అనేవి అందుతాయి. సో, కొంతమంది ఏమంటున్నారంటే పేరెంట్స్ మాకు కాల్ చేసి, "మేడం మేము చిన్నప్పటి నుంచి ఇలాగే పెడుతున్నాము. అయినా గూడా మా పిల్లలు ఇలానే ఉంటున్నారు. వాళ్ళకి బ్రెస్ట్ ఇంక్రీజ్‌మెంట్ ఏమీ లేదు. ఏం చేయాలనంటే" కొంతమందికి జీన్స్ ప్రభావం గూడా ఉంటదండి. పేరెంట్ ఏ జీన్స్ ఉంటదో, సో, పిల్లలకు గూడా అలానే వస్తది. సో, అమ్మమ్మలు, ఇలా నానమ్మలు అలా ఉంటారు గదా! సో, వాళ్ళ జీన్స్ వల్ల గూడా పిల్లలకి ఇలా వచ్చే అవకాశం ఉంటది. సో, ఇలా వచ్చినా గూడా మీరు మార్చుకోవచ్చు. ఆయుర్వేదంలో దీనికి చాలా మంచి ఉన్నయి. అదే విధంగా మ్యారేజ్ అయ్యి డెలివరీస్ అయిన వుమెన్స్ ఉంటారు. వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే, సో, పిల్లలకి వాళ్ళు ఫీడింగ్ ఇవ్వాలండి. ఫీడింగ్ ఇచ్చే టైంలో ఏమవుతుందంటే, ఆ బ్రెస్ట్ సైజ్ అనేది మిల్క్ స్టోరేజ్ చేసుకొని అది బాగా పెద్దగా అవుతుంది సైజు. పిల్లలు ఆ మిల్క్ తాగిన తర్వాత సో, అది లూజ్ అయిపోయి జారినట్టుగా అవుతుంది. అలా అయిన టైంలో ఏంటంటే, వాళ్ళకి కిందకు జారిపోవడం చూడడానికి బావుండదు అని చెప్పి, వాళ్ళు ఏవేవో మందులు వాడడం, లోషన్స్ వాడడం ఇలా చేస్తున్నారు. క్రీమ్స్ వాడడం అది స్టిఫ్‌గా రావడానికి. అవేవి మీకు పనిచేయవు. ఎందుకంటే వాటి వల్ల మీకు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటది. సో, ఇలా జారిపోయి ఇలా ఉంటే గనక మీరు ఏమీ బాధపడొద్దు, భయపడొద్దు. కొంతమంది ఏంటంటే ఎలా ఉన్నాయంటే, ఈ సైజ్ అనేది సరిగ్గా లేదు, జారిపోయి ఇలా ఉంటే, ఈ ఇష్యూకి గూడా వాళ్ళు డైవర్స్ తీసుకునే కేసెస్ వస్తున్నాయి మా దగ్గర. ఏంటంటే చూడడానికి బాగలేవు నువ్వు, అది, ఇది అని జెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పెట్టుకోవడం ఇలా జరుగుతుంది. సమస్య ఉన్నప్పుడండి ఎవరికైనా గానీ పెళ్ళయిన తర్వాత, డెలివరీస్ అయిన తర్వాత బాడీలో చేంజెస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే అది కూర్చొని ఇద్దరు మాట్లాడుకొని, సో, దానికి ఏ ట్రీట్మెంట్ ఉందని జెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకొని, ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు కోర్స్ తీసుకుంటే ఈ సమస్య అనేది క్యూర్ అవుతుంది. సో, మా ఆయుర్వేదంలో ఈ బ్రెస్ట్ టైట్‌నెస్‌కి గానీ, బ్రెస్ట్ ఇంక్రీజ్‌మెంట్‌కి గానీ ఎలాంటి మందులున్నాయనంటే, దీనికోసం మేము చాలా ఋషులు, మునుల ద్వారా 30 ఇయర్స్, 40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ద్వారా ఒక మంచి ఫార్ములేషన్ తయారు జేసి, దాంతో ఒక ఆయిల్‌ని కనిపెట్టాము. ఆయిల్ ఏంటి అనంటే, గానుగ దగ్గర నుంచి తెచ్చిన శ్రేష్టమైన నువ్వుల నూనె. నువ్వుల నూనె తెలుసు గదండీ మీకు. గానుగ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. అది కొంచెం మనకి సహజంగా శ్రేష్టంగా ఉంటది. ఆ నువ్వుల నూనెలో దానిమ్మ తొక్కలుంటాయి గదా! 4 కాయలు దానిమ్మ తొక్కలు పచ్చివి లేదా ఎండువి ఆ ఆయిల్‌లో వేసి నలుపు రంగొచ్చే వరకు మరిగించి, ఆ తర్వాత చల్లార్చి, వడగట్టి, సో, ఆ ఆయిల్‌ని మన బ్రెస్ట్ పైన 10 మినిట్స్ రివర్స్ యాంగిల్‌లో డైలీ మార్నింగ్ అండ్ నైట్ మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ నరాలనేవి యాక్టివేట్ అయ్యి, కొంచెం వాళ్ళకి ఈ జారిపోయిన ఈ బ్రెస్ట్ ఏదైతే ఉందో అది స్టిఫ్‌గా అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, మేడం మీరు ఎక్స్‌టర్నల్‌గా ఆయిల్ చెప్పారు. ఇంటర్నల్‌గా మరి మాకు ఎలా అవుతాయి? అసలు ఇది నరాలకి, హార్మోన్స్‌కి సంబంధించిన ఇష్యూ గదా! అనని కొంతమందికి డౌట్ రావచ్చు. మీరు ఎక్స్‌టర్నల్‌గా ఇది అప్లై చేసుకున్నప్పటికీ ఇంటర్నల్‌గా కొన్ని ఆయుర్వేద మందులు యూజ్ చేసుకోవాలండి. అవి ఏంటి అనంటే
అశ్వగంధ, శతావరి ఈ మూలికలు ఉంటాయి కదా. సో ఈ మూలికలు అనేది మీరు డైలీ మీరు తినే ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా వరకు ఈ రక్త ప్రసరణ అనేది, ఈ హార్మోన్స్ అనేవి యాక్టివేట్ అయ్యి, సో మీరు ఏదైతే తీసుకుంటారో ఆ ఫుడ్లో మనకి ఈ బ్రెస్ట్ అనేది సైజ్ మనకు కరెక్ట్గా రావాలి అని అంటే ఈ మన బ్రెస్ట్ పార్ట్లో ఫ్యాట్ అనేది కొంచెం స్టోరేజ్ అయి ఉంటుంది. సో దానికి తగ్గ ఆహారం మీరు తీసుకోవాలి. ఫిష్, ఎగ్, మాంసం అవన్నీ తినండి. ఇవన్నీ తీసుకోవడం వల్ల, ఈ ఆయుర్వేద మూలికలు వాడుకోవడం వల్ల మీకు ఈ బ్రెస్ట్ ఇంక్రీజ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఏ వయసుకి ఎలా ఉండాలో అలా వస్తుంది. సో ఎవరైనా ఈ సమస్యతో బాధపడితే మేము చెప్పినట్టు ఈ ఆయిల్ తయారు చేసుకోండి. ఈ అశ్వగంధ, శతావరి అనే ఈ మూలికలు మీకు బయట దొరుకుతాయి. సో ఈ మూలికలు సేకరించి దాన్ని చూర్ణం చేసుకొని, ఈ 2 మూలికలతో కలిపిన చూర్ణాన్ని గ్లాస్ పాలల్లో 1 స్పూన్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని డైలీ ఒక పూట తాగారంటే చాలా వరకు మీకు ఈ సమస్య కూరవుతుంది. ఇవి మీరు తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకోలేని పక్షంలో మాకు గనుక కాల్ చేశారంటే మేము మీకు కొరియర్లో లేదా మా క్లినిక్కి వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా ఓకే. సో ఈ సమస్యతో బాధపడే వాళ్ళు స్క్రోల్లో కనపడుతున్న మా నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.